అధునాతన సౌకర్యాలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. ఈ నెల 22న వర్చువల్గా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ స్టేషన్లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో 26,60,00,000 నిధులతో అన్ని హంగులతో ఆధునీకరించారు. అద్భుతంగా తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ను ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే స్టేషన్ను సందర్శించి పరిశీలించారు. 3 ప్లాట్ఫామ్లు, 2 లిఫ్ట్లు, మరో 2 ఎస్కలేటర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, మోడ్రన్ టాయిలెట్స్, డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. ఆకట్టుకునే ఎలివేషన్తో ఎయిర్పోర్ట్ తరహాలో గ్రాండ్ లుక్ను సంతరించుకుంది. జీఎం రైల్వే స్టేషన్ పనులన్నింటినీ ప్రారంభించి ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ మాజీ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా రైల్వే హమాలి కార్మిక సంఘం సభ్యుల సమస్యలను జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలపై సానుకూలంగా స్పందించారని, పరిష్కరించడానికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు.